దుబ్బాకల అభివృద్ధి చేస్తా అని ఇప్పుడు ముందుకు వస్తున్నావు హరీష్. ఇన్ని రోజులు ఏమైంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు అడుగుతురు. ఓట్లప్పుడే వస్తారు, ఓట్ల దొంగలు మీరంతా. అబద్ధాలకు అది మీరంటే హరీష్ గారు. నారాయణ ఖేడ్ పోతారు, అక్కడ సానుభూతి పనికిరాదు. పాలేరు పోతారు, అక్కడ సానుభూతి పనికిరాదు. మరి దుబ్బాకల సానుభూతి ఎట్లా పనికొస్తుంది? మేము చెరుకు ముత్యం రెడ్డి గారి సానుభూతి అడుగుతలేము. చెరుకు ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ముందుకు చూపెడుతున్నాం. అదే అభివృద్ధి చెరుకు శ్రీనివాస్ గారు చేయాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని బరిలో దించినాం. మా కాన్సెప్ట్స్ మాకుంటాయి. మా పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ గారు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు దాన్ని నెరవేరుస్తున్నారు. మేము ఒక విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ని ఇచ్చుకుంటే ఒక 50 మెంబర్స్కి ఒక ఇన్ఛార్జ్ని మీరు పెట్టిరు. మీకు తెలియదా? మీరెందుకు పెట్టారు? 50 మందికి ఒక ఇన్ఛార్జ్ని ఎందుకు పెట్టారు? మీ నాయకులను, మీ తెరాస నాయకులను. కాబట్టి తెలంగాణ వచ్చిన పనిసేలి ఒక దుబ్బాక కాదు. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ నిరుద్యోగుకు, తెలంగాణ రైతన్నకు ఎటువంటి మంచి జరగలేదు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ దుబ్బాకలో కేసీఆర్ ఓటమి. మనకు పోటీ ఉన్నది కేసీఆర్తో, నాట్ ఏ హరీష్. హరీష్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ టు అస్ ఫర్ ద కాంగ్రెస్.